అందరికీ నమస్కారం. నేటి వీడియోలో 1G ప్లాట్ పొజిషన్లో 2mm మందపాటి SS షీట్పై స్క్వేర్ బడ్ జాయింట్ను ఎలా సిద్ధం చేయాలో నేర్చుకోబోతున్నాం. లక్ష్యాలు. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. స్టెయిన్లెస్ స్టీల్ షీట్ ఉపరితలంపై ఉన్న క్రోమియం ఆక్సైడ్లు మరియు ఇతర మలినాలను శుభ్రం చేయడం. స్టెయిన్లెస్ స్టీల్ షీట్లపై చదరపు అంచులను సిద్ధం చేయడం. వెల్డ్ చేయాల్సిన షీట్ అంచులకు స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లక్స్ను అప్లై చేయండి. తగిన స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్లర్ రాడ్, నాజిల్ మరియు గ్యాస్ ప్రెజర్ని ఎంచుకోండి. ఒక ఖచ్చితమైన న్యూట్రల్ ఫ్లేమ్ సెట్ చేయండి. ఎడమవైపు సాంకేతికతను ఉపయోగించి ఏకరీతి రూట్ వ్యాప్తితో చదరపు బడ్ జాయింట్ను వెల్డ్ చేయండి. జాయింట్ని శుభ్రపరచండి మరియు వెల్డ్ లోపాల కోసం తనిఖీ చేయండి. దీన్ని ప్రాక్టికల్గా చేయడానికి అవసరమైన సాధనాలు, పరికరాలను సేకరిద్దాం. గ్యాస్ వెల్డింగ్ ప్లాంట్, SS ఫ్లక్స్, బెంచ్ వైస్, స్టీల్ రూలర్, వైర్ బ్రష్, చిప్పింగ్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, టాంగ్స్, స్క్రైబర్. దీన్ని ప్రాక్టికల్గా చేయడానికి అవసరమైన మెటీరియల్ 150x50x2 mm వ్యాసం కలిగిన 2 SS ముక్కలు. స్టెప్ 1. స్కెచ్లో ఇచ్చిన కొలతల ప్రకారం స్టెయిన్లెస్ స్టీల్ షీట్ను సిద్ధం చేయండి. 2 mm మందపాటి స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ తీసుకోండి. 2 mm స్టెయిన్లెస్ స్టీల్పై స్క్రబ్బర్ని ఉపయోగించి 150 mm పొడవు మరియు 50 mm వెడల్పు కొలతలను గుర్తించండి. కట్టర్ని ఉపయోగించి గుర్తించబడిన కొలతల ప్రకారం SS షీట్లను కత్తిరించండి. స్టెప్ 2. షీట్ల అంచులను శుభ్రం చేయండి. షీట్ల అంచులను శుభ్రం చేయడానికి మరియు అంచుల నుండి ఏదైనా క్రోమియం ఆక్సైడ్ మరియు ఇతర మలినాలను తొలగించడానికి స్టెయిన్లెస్ స్టీల్ వైర్ బ్రష్ను ఉపయోగించండి. స్టెయిన్లెస్ స్టీల్ అంచుల నుండి క్రోమియం ఆక్సైడ్ను తీసివేయడం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ యొక్క తుప్పు రెసిస్టెన్స్ దాని ఉపరితలంపై నిష్క్రియాత్మక క్రోమియం ఆక్సైడ్ పొర ఏర్పడటంపై ఆధారపడి ఉంటుంది. ఈ పొరను తీసివేయడం వల్ల తుప్పును నిరోధించే ఉక్కు సామర్థ్యాన్ని రాజీ చేయవచ్చు. స్టెప్ 3. 3.15 mm మందం కోసం నోజిల్ నంబర్ 5ని ఎంచుకోండి. నాజిల్ నంబర్ 5ని ఎంచుకొని బ్లో పైప్ పై ఫిక్స్ చేయండి. 18x8 రకం స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్లర్ రాడ్ను కలిగి ఉండే 1.6 mm ప్రత్యేకంగా చికిత్స చేయబడిన కొలంబియం బేరింగ్ ఎంచుకోండి, లేదా ఫిల్లర్ రాడ్గా ఉపయోగించడానికి బేస్ మెటల్ నుండి స్ట్రిప్స్ను కత్తిరించండి. 18x8 స్టెయిన్లెస్ స్టీల్ అంటే అలాయ్ స్టీల్లో 18% క్రోమియం, 8% నికెల్ మరియు బ్యాలెన్స్ శాతం ఇనుము, కార్బన్ శాతం మొదలైనవి. స్టెప్ నెంబర్ 4. స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లక్స్ని ఎంచుకొని 12 mm పెయింట్ బ్రష్ని ఉపయోగించి జాయింట్ అంచులకు 2 వైపులా అప్లై చేసి ఫిల్లర్ రాడ్పై అప్లై చేయండి. జింక్ క్లోరైడ్ మరియు పొటాషియం డైక్రోమేట్ కలిగి ఉన్న మంచి నాణ్యత గల ఫ్లక్స్ను ఎంచుకోండి. నీటిని జోడించడం ద్వారా పేస్ట్ రూపంలో పొడి ఫ్లక్స్ చేయండి. ప్లేట్ మరియు ఫిల్లర్ రాడ్ యొక్క 2 వైపులా ఫ్లక్స్ను అప్లై చేయండి. స్టెప్ నెంబర్ 5. 1.5 mm గ్యాప్తో మందపాటి మెటల్ ప్లేట్పై షీట్లను బట్ జాయింట్గా సెట్ చేయండి. స్టెయిన్లెస్ స్టీల్ షీట్ను స్క్వేర్ బడ్ జాయింట్గా సెట్ చేయండి మరియు సమ్మేళనం చేయండి. స్టెప్ 6. ఖచ్చితమైన న్యూట్రల్ ఫ్లేమ్ సెట్ చేయండి. హానికారకమైన ఆక్సీకరణ మంట ఏర్పడకుండా నిరోధించడానికి కఠినమైన న్యూట్రల్ ఫ్లేమ్ లేదా కొద్దిగా కార్బోరైజింగ్ మంటను సెట్ చేయండి. గ్యాస్ వెల్డింగ్లో సరైన వెల్డ్ నాణ్యతను సాధించడానికి మరియు చేరిన లోహాల ఆక్సీకరణను నిరోధించడానికి న్యూట్రల్ మంటను ఉపయోగించడం చాలా ముఖ్యం. న్యూట్రల్ ఫ్లేమ్ అనేది ఇంధన వాయువు మరియు ఆక్సిజన్ యొక్క నియంత్రిత మిశ్రమం ద్వారా ఉత్పత్తి చేయబడిన ఒక నిర్దిష్ట రకం జ్వాల. ఇది శుభ్రమైన
బలమైన వెల్డ్ను నిర్ధారించడానికి సరైన ఉష్ణ సమతుల్యతను మరియు రక్షణను అందిస్తుంది. స్టెప్ 7. బట్ జాయింట్ యొక్క ప్రతి 50 మిల్లీమీటర్ల పొడవు వద్ద టక్ వెల్డ్ చేయండి. కీళ్ళ యొక్క 2 చివర్లలో మరియు వాటి మధ్య ప్రతి 50 మిల్లీమీటర్లకి టక్ వెల్డ్ చేయండి. టక్ వెల్డింగ్ అనేది శాశ్వత వెల్డ్ చేయడానికి ముందు 2 లేదా అంతకంటే ఎక్కువ లోహపు ముక్కలను తాత్కాలికంగా కావలసిన స్థానంలో ఉపయోగించడానికి వెల్డింగ్లో ఉపయోగించే టెక్నిక్. టక్ వెల్డ్స్ చిన్నవి, తక్కువ తీవ్రత కలిగిన వెల్డ్స్. ఇవి వెల్డింగ్ ప్రక్రియలో ముక్కలను కలిపి ఉంచడానికి తగిన బలాన్ని అందిస్తాయి. స్టెప్ 8. ఎడమవైపు సాంకేతికతను ఉపయోగించి ఉమ్మడిని వెల్డ్ చేయండి. బ్లో పైప్ను 80 డిగ్రీల నుండి 90 డిగ్రీల కోణంలో మరియు ఫిల్లర్ రాడ్ను 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు పట్టుకోవడం ద్వారా కుడివైపు నుండి వెల్డింగ్ చేయడం ప్రారంభించండి. వెల్డింగ్ను SS పై కొట్టడం ద్వారా ప్రారంభించండి మరియు ఉమ్మడి వెంట కుడి నుండి ఎడమకు టార్చ్ను తరలించడం ప్రారంభించండి. స్థిరమైన ప్రయాణ వేగాన్ని కొనసాగించండి మరియు సరైన వ్యాప్తిని నిర్ధారించుకోవడానికి కొంచెం వెనుకకు కోణాన్ని నిర్వహించండి. ఉమ్మడి మూలంలో ఏకరీతి వ్యాప్తిని నిర్ధారించుకోండి. పూస చివర్లో బిలం నింపడం ద్వారా వెల్డ్ పూర్తి చేయండి. వెల్డ్ పూసను శుభ్రం చేసి తనిఖీ చేయండి. ఫ్లక్స్ అవశేషాల పూర్తి తొలగింపును నిర్ధారించుకోండి. స్టెప్ 9. జాయింట్ని శుభ్రపరచండి మరియు లోపాల కోసం వెల్డింగ్ను తనిఖీ చేయండి. సచ్ఛిద్రత అనేది చిక్కుకున్న గ్యాస్ బుడగల వల్ల కలిగే వెల్డ్ మెటల్లో చిన్న క్యావిటీస్ లేదా శూన్యాలు ఉండటం. ఇది వెల్డ్ను బలహీనపరుస్తుంది మరియు పగుళ్లకు గురి చేస్తుంది. అండర్కట్ అనేది బేస్ మెటల్ యొక్క అధిక ద్రవీభవన కారణంగా వెల్డ్ యొక్క బేస్ వద్ద ఏర్పడిన గాడి లేదా మాధ్యం. వెల్డ్ మెటల్ పూర్తిగా బేస్ మెటల్ లేదా మునుపటి వెల్డ్ పాస్తో బంధించినప్పుడు అసంపూర్ణ ఫ్యూజన్ ఏర్పడుతుంది. దీని ఫలితంగా పగుళ్ళు వచ్చే అవకాశం ఉన్న బలహీనమైన జాయింట్ ఏర్పడుతుంది. వెల్డ్ మెటల్ పూర్తిగా జాయింట్ మొత్తం మందం ద్వారా ప్రవేశించినప్పుడు వ్యాప్తి లేకపోవడం జరుగుతుంది. అతివ్యాప్తి పూసల అని కూడా పిలుస్తారు. ఇది జాయింట్ ఉద్దేశించిన సరిహద్దుకు మించి జమ చేయబడిన వెల్డ్ మెటల్ యొక్క అదనపు. ఇది అసమాన మరియు బలహీనమైన జాయింట్ని సృష్టించగలదు. స్పేటర్ అనేది వెల్డింగ్ సమయంలో వెల్డ్ పూల్ నుండి బహిష్కరించబడిన కరిగిన లోహం యొక్క చిన్న బిందువులను సూచిస్తుంది. అధిక ఒత్తిడి, సరికాని శీతలీకరణ లేదా హైడ్రోజన్ పెలుసుందనం వంటి వివిధ కారణాల వల్ల వెల్డ్ పగుళ్ళు సంభవించవచ్చు. చేరికలు వెల్డ్ మెటల్ లోపాల చిక్కుకున్న స్లగ్, ఫ్లక్స్ లేదా డార్ట్ వంటి విదేశీ పదార్థాలు. రీక్యాప్. ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం చర్చించాం. స్టెయిన్లెస్ స్టీల్ షీట్ ఉపరితలంపై ఉన్న క్రోమియం ఆక్సైడ్లు మరియు ఇతర మలినాలను శుభ్రం చేయండి. స్టెయిన్లెస్ స్టీల్ షీట్లపై చదరపు అంచులను సిద్ధం చేయడం. 3. వెల్డ్ చేయాల్సిన షీట్ అంచులకు స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లక్స్ను వర్తించడం. తగిన స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్లర్ రాడ్, నాజిల్ మరియు గ్యాస్ ప్రెషర్ని ఎంచుకోవడం. ఒక ఖచ్చితమైన తటస్థ మంటను సెట్ చేయడం. ఎడమవైపు సాంకేతికతను ఉపయోగించి ఏకరీతి రూట్ వ్యాప్తితో చదరపు బడ్ జాయింట్ను వెల్డ్ చేయడం. ఉమ్మడిని శుభ్రపరచడం మరియు వెల్డ్ లోపాల కోసం తనిఖీ చేయడం. ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. దయచేసి మీ బోధకుని సహాయంతో దీన్ని ప్రాక్టికల్ చేయండి. హ్యాపీ లర్నింగ్.